హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము. మా హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము ఆ, కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాదోడే కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు. హరీష్ సెల్వా అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే. ఇది ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమారి ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నా. ఎలా అంటే మా హీరోయిన్, ఓపీ మూవీ హీరోయిన్. అబ్బాయికి తెలుగు రాదు. అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగు ఉకర పన్నింగ్ సార్, సార్ 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 ఏంటి సార్ అది? ఉకర పన్నింగ్, ఉకర పన్నింగ్. హాయ్ హాయ్ హాయ్. మా ఓసీ మూవీ హీరో అండి అండ్ హీరోయిన్. ये मूवी अच्छा प्यार करता తమిళ్ సార్, షీఈస్ టెల్లింగ్ మూవీ గుడ్. मूवी इज वेरी गुड. ఓకే వెళ్దాం, మీకు ఇచ్చాను. ఓకే ఓకే. రోజుకి ఎన్ని వంటలు వండుతారండి? ఇది చికెన్ కర్రీ. ఓకే. ఎన్ని 10 కేజీలు సార్ ఉంటుందా? చికెన్ కర్రీ సార్. 100 కేజీసా? వావ్. సార్ వాట్ సార్? కూర అంటే విచ్ ఫ్లేవర్ సార్? కుర్మానా? కుర్మా. టాకింగ్ ఇంగ్లీష్ సార్, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. బ్రింజాల్ సలాడ్. ఓకే ఓకే. ఆ బ్రింజాలో మన వంకాయ చేస్తారు కదా, గుత్తి వంకాయ. వంకాయ కూర అడుగుతున్నాడు. నాన్ వెజ్. ఓకే. తమిళ హీరో. తమిళనాడు సాంబార్ కూడా సూపర్. సాంబార్ రైస్. ఇవేమో పార్సల్. ఇవి పార్సల్ ఇక్కడే కట్టేసుకుని వెళ్తాం కానీ అక్కడంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. పిల్లకాయలన్నా హ్మ్? పిల్లకాయలన్నా మేరా కూతురు పాప. ఓకే. మా పాప పాప డాటర్ Daughter. డాటర్ బేట లోపల ఉన్నారు, ఇంకా లేవలేదు. చిన్న బేట చోట చిన్న బేట 3 మెంబర్స్. దో నెంబరే కానీ మా ఆడపడుచుకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు. మా అక్క వాళ్ళ సిస్టర్, అక్క ಅವ್ರ ತಂಗಚ್ಚ హస్బెండ్ వాళ్ళ సిస్టర్. హస్బెండ్ కూడా ತಂಗಚ್ಚ పర్వాలేదు. వీళ్ళేమో మా మరిది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే. బిడ్డ లెక్క నాకు, బిడ్డ సన్ లెక్క. శ్రీవారన నేమ్ నేమ్ వారు మా బాబ్జీ పేరు. హస్బెండ్ అంటే మేము శ్రీవారు అని పిలుస్తాం. సూపర్. నా హస్బెండ్ నేమ్ అన్నానా? బాబ్జీ. బాబ్జీ. ఏయ్ బాబ్జీ. నా కుమార్ ఆంటీ బాబ్జీ. அப்படிதான் ஒரு டைட்டில் ఫేమస్ కోయినూరుగడ్డ. అంకుల్లే మొత్తం. నా వెనకంటే మొత్తం అంకుల్. సూపర్. ఈమె సూపరా నా సూపరా? ఇది సూపర్ ఉంది. సూపర్ ఉంది ఉంది ఉంది. ఇక్కడ ఇంకా బాగుంది, ఎక్కువ బాగుంది. ఏమనాలి అంటే చెప్తా. సూపర్, డబల్ సూపర్. ఇది హీరో అవ్వాలి, ఇది చేయాలి, ఎప్పుడు మనం ఇలాగ ఉండకూడదు, వాళ్ళకిలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్, అంతేనా? ஸ்மால் பீப்புள் பிகம் ட்ரை பிகமிங் ஃபேக். பெருசா ஒரு ஆம்பிஷன் இருக்கும்ல, அதான் ஸ்டோரி కదా, అంతేనా? నాకు అర్థమైంది. అలా தமிழ்ல ட்ரை பண்ணுங்க. அதை சொல்லுங்க. తమిళ్ నాకు రాదు కదా. ஏதாவது ట్రై எப்படி இருக்கும்? మీరు చెప్పండి, నేను చెప్తాను. இல்ல நீங்க சொல்லுங்க. ஏன்னா இங்கிலீஷ், ஹிந்தில, தமிழ்ல ஏதாவது. తెలుగు. తెలుగు. తమిళ్లో తమిళనాడు ఇదే వచ్చు. అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు. రొంబ ரொம்ப டீசர் ரொம்ப நல்லா இருக்கும்னு சொல்லுங்க. రొంబ எல்லாரும்
எல்லாருக்கும் ஜூன் 7th தியேட்டர்ல போயிட்டு థియేటర్లో పోయితే பார்க்கணும். పాకను. நம்ம இப்போ என்ன குக் பண்ண போற? మేమా ఎంతమంది అంటే మనము ఎంత అంటే మనం కుక్ చేద్దాం ఇప్పుడు అని అడుగుతాం. మనం కుక్ చేద్దాం. తెలుగు சொல்ற. కరివేపాకు, தமிழ்ல கொத்தமல்லி. కొత్తిమీర, ఇది ధనియా పత్తా, కొరియండర్. కొరియండర్, இல்ல இங்கிலீஷ்ல கொரிయండர். தமிழ்ல எது? తమిళ్లో தமிழ் ஏதாவது கொருவேப்பாக்கா. కరివేపాకు, ఆ. కరివేపాకు, ఏ இது மின்ட் தானே? పుదీనా, పుదీనా, பூவிலா என்னது இது? பூவிலாக்கு పాలక్, பாலக் పాలక్, పాలక్, பாலக் எல்லாம் అన్న మరందటారు సేమ్ డైలాగ్స్. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే. హీరో ఇస్ వెరీ గుడ్, ఆ. దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో గుడ్, సూపర్, డబల్ అవునా? డబల్ సూపర్, ఓకే సూపర్ సూపర్. ఓకే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్. தேங்க் யூ ம், நீங்க சொல்லுங்க தமிழ்ல. ரொம்ப సూపర్, பரவாயில்ல ட்ரை பண்ணுங்க, ஏதாவது சொல்லுங்க, பரவாயில்ல ட்ரை பண்ணுங்க. సూపర్, சூப்பரா సూపర్. క్యారెక్టర్ లో 100% ఇన్వాల్వ్. சொல்லுங்க. சரி అది అచ్చే అని చెప్పడానికి ఏమని చెప్పాలి? తమిళ్ தமிழ் நல்லா நல்லா தெரியும் சொல்லுங்க. నల్ల, ஆ, నల్ల, ரொம்ப நல்லானா మోర్ గుడ్, రొంబ నల్ల అంటే బాగా ఎక్కువ, ఎక్కువ, రొంబ నల్ల 100% ரொம்ப நல்ல இருக்கும். இருக்கும் ம். இருக்கும் ம். இருக்குது. இருக்கு. இருக்கும்னா ஆ, పాస్ట్ టెన్స్. இருக்கும்னா పాస్ట్ టెన్స్, இருக்குதுன்னா இப்போ ప్రెజెంట్. అది ఇప్పుడు జరిగేది ఇరుకుదన్న. இருக்குது. ఇరుక్కుపోయి కానీ బాగా అంటే కానీ బాగా మస్తు కష్టం చేస్తారు. ఉంది నాకు. అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే ఏం చేస్తా అంటే ఆ. తిట్టేస్తాను. అరే ఎదవా, ఎదవా ఇస్ గుడ్ పర్సన్ సార్ అంటే మంచోడని చెప్తున్నా. ఎదవా గుడ్ పర్సన్ సార్. గుడ్ పర్సన్, గుడ్ ఇవ ఆల్సో నల్ల ఎదవా, నల్ల నల్ల గుడ్ పర్సన్, నల్ల ఎదవా, నల్ల ఎదవా. అప్పుడప్పుడు వినకపోతే ఆ. తెలుగులో తిట్టేస్తా. అయ్యో పాపం, అయ్యో వెరీ పాపం. గుడ్ సార్, వెరీ నల్ల ఎదవా, నల్ల ఎదవా. నో సార్, ఐఎమ్ నాట్. గుడ్ పర్సన్. ఐఎమ్ వెరీ బ్యాడ్ పర్సన్. ఐఎమ్ నాట్. యు స్కోల్డింగ్ మీ. నో సార్. దక్షిణోడు ఎక్సలెంట్ పర్సన్. ఎక్సలెంట్. ఇవ సచ్చినోది, సచ్చినోది, ఇవ సచ్చినోది, సచ్చింది సచ్చినోది. స్కోల్డింగ్ నో, స్కోల్డింగ్ నో. ఎక్సలెంట్ పర్సన్. ఎక్సలెంట్. இவ ரொம்ப சச்சினோதி, சச்சினோதி சச்சினோதி சச்சினோதி, ரொம்ப சச்சினோதி. இவ ஹீரோயின் தான் ரொம்ப நல்ல சச்சினோதி. நார்மல் சச்சினோதி இல்ல, ரொம்ப ரொம்ப நல்ல சச்சினோதி. அதான் ఎదవా కట్ సార్. కట్ సార్. ఎదవా కట్ సార్. நம்ம நல்ல எதவா కట్ பண்ணுவோம், కట్ பண்ணுறேன். తమిళ్లో ఏం హీరో చూస్తావు? కొంచెం కొంచెం నాకా తమిళ్లో తమిళ్లో రజనీకాంత్ గారు ఏ మూవీ అయినా భాష కూడా అంతే. ఆ. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా టైం. ఒక్కసారి చెప్పు. நான் ஒரு மாட்டி சொன்னா 100 மாட்டி சொன்னா. ముచ్చి మరుస్తున్నా 100 మరుస్తున్నా. సార్ எல்லாம் சொன்னா சொன்னா சொன்னா. అంతేనా? కరెక్ట్. 100 మాట. மூவில ஒரு மேனரிசம் இருக்கு, நீங்க பண்றியா? తెలుగులో சொல்றேன். ఇందులో ఒక మా మూవీలో మ్యానరిజం అనుకుంటుంది. మీరు చెయ్యండి, చేసి అవునా? సరే. சீரியஸ் நோட நல்லா இருக்கும். భయపడిపోతారు. இல்ல இல்ல இல்ல, நார்மலா கொஞ்சம் சீரியஸா போட்டு தினம்மா பஞ்சத் அந்த மாதிரி சொல்லணும். అంటే దినమ్మ బెంచత్ అన్న ఛాలెంజ్. అంటే తెలుగులో? దీని అమ్మ బాంచన్ పర్సన్ ని మనము నీ బాంచన్ అయితే అంటాం కదా, అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదనమాట. నీ అమ్మ బాంచత్ అనేది ఇది ఒక మేనరిజం. బెంచత్ మీరు చేయండి. మీ స్టైల్. నీలానే చెప్పాలా? రైట్, యు ఆర్ గుడ్ యాక్టింగ్. చెప్పండి. நீங்க நல்லா நல்லா ஆக்ட் பண்றீங்க. నాన్న దీని అమ్మ బాంచన్. కెమెరా చెప్పు. కెమెరా
దీనమ్మా బంచన్. అది సూపర్. ఓసి అంటే ఏమనుకుంటున్నారు? ఓసి బాగుంది కానీ దీని వెనక అదే మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే, ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు. సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సార్ మరి నాకు చెప్తారా? సార్ మీరేమంటారు? ಇಲ್ಲ ಇಲ್ಲ ನೀವೇ ಸೊನ್ನ ಡೈರೆಕ್ಟರ್ ಕ್ವಶನ್. అంటే చాలా కష్టాలు పడ్డారు మేడం. ఇప్పుడు మన ఉస్మానియా సిటీ మన ఓయూ కాలేజ్ ఉంది, ఉమ్, ఆ బస్తీ లోపలనే తీస్తాం అన్నమాట. ఉమ్, మొత్తం స్లమ్ లోనే మొత్తం షూటింగ్ అంతా. ఇంకొకటి ఇప్పుడు డంప్ యార్డ్ ఉండే, ఉమ్, ఆ డంప్ యార్డ్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఉమ్, ఒక సీన్ చేస్తాం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి అబ్బా, అది నరకం విషయం వస్తుంది. ఉమ్, అంటే ఆ డంప్ యార్డ్ లో స్మెల్ వస్తుంటది కదా, ఉమ్, అది కెమెరా చెత్త పడేస్తారు, ఉమ్, ఆ ప్లేస్ లో చేస్తాం. అవును. ఓసీకి మీరు ఫుల్ ఫామ్ అని అనుకుంటున్నారు? ఓసికి ఓసి అసలు ఓసి Mind లేదు అంటే కాబట్టి లేని వాళ్ళనా? సినిమా చూస్తే అర్థం ఓసీ ఏంది అనేది రివీల్ అవుతుంది అనమాట. అది అంటే ఉమ్, లేని ఇదిలో నుంచి వచ్చింది కదా ఓసి అంటే. లేని ఇందులో నుంచి ఉమ్, అనాథలు, ఉమ్, సో మనం మన గట్టి సంకల్పంతో ఉమ్, ఏదైనా సాధిద్దామని ముందుకెళ్తే ఉమ్, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఉమ్, పైకి వస్తానని సినిమా అన్నమాట. ఉమ్, ఇప్పుడు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసి వదిలేస్తారు, ఉమ్, ఇంకొంతమంది నెలలు చేస్తారు, ఇంకొంతమంది సంవత్సరాలు చేస్తారు. ఉమ్, బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొనే ఉంటారు. ఇప్పుడు మీరు 14 సంవత్సరాల నుంచి ఉమ్, ఆ హోటల్ పట్టుకున్నారు, ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది. అవును. సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అన్నమాట. సో అది మనం సినిమాలో చూస్తాం. 1% is not good. ఓకే. 2% ఫెలో. 2% is very good. Very good. ఓకే. అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఐ విల్ టెల్ లైక్ Ah. బాబ్జీ అండ్ కుమార్ ఆంటీ సక్సెస్ మీ. అది బాబ్జీ, బాబ్జీ అండ్ mm. కుమార్ ఆంటీ హార్డ్ వర్కింగ్. కుమారి అంటే ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ. ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్, బాబ్జీ అంకుల్ ఈజ్ పెద్దరాయుడు. డ్రైవర్. పెద్దరాయుడు. Ah. డ్రైవర్ నంబర్ తలైవ మంది. ड्राइवर ये बाबजी इज कुमारी आंटी दोनों को इदेना दोनों को हाँ. बिफोर मैरिज लव लव मैरिज वन साइड लव वन साइड लव अंकुल ओके बिफोर मैरिज लव लव मैरिज कुमार आंटी लव मैरिज अंकुल 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 लव कुमारी आंटी. మా హీరో సార్ అండ్ మా డైరెక్టర్ చాలా పెద్ద కేక్ తెచ్చారు. हैप्पी बर्थडे टू यू